హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఏపీకి సంబంధించి పెన్షన్లు అనేది ఎవరెవరిది కట్ చేశారని చెప్పేసి కంప్లీట్‌గా దాని గురించి మాట్లాడదాం. రేపు నెలవారీకి పెన్షన్ కట్, జీవో రిలీజు అన్ని పెన్షన్లు అని చెప్పేసి. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకైతే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. అదేవిధంగా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్‌లో డైలీ అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసుకున్నట్లయితే గనుక మొన్న జరిగిన సచివాలయం వెరిఫికేషన్‌కి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేశారు. దాంట్లో చాలామంది బోగస్ పెన్షన్లు అని చెప్పేసి తేలడమే జరిగింది. మొన్న 9, 10 డేట్స్‌లలో జరిగిన వెరిఫికేషన్ ప్రకారం అయితే జీవో అనేది రిలీజ్ చేశారు. దాంట్లో ఏముంది ఇన్ఫర్మేషన్ అని చూసుకుంటే కనుక ముందుగా సబ్జెక్ట్ అయితే చూడండి. ఎస్సీఆర్పీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ క్యాన్సలేషన్ ఆఫ్ ఇనెలిజిబుల్ పెన్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి జీవో అనేది రిలీజ్ చేశారు. అంటే ఇనెలిజిబుల్ పెన్షన్స్ అనేవి క్యాన్సిల్ చేయాలని చెప్పేసి. ఇంకా మనం డీటెయిల్గా చూసుకుంటే కనుక ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇన్ ద రిఫరెన్స్ ఆఫ్ సెకండ్ సిటీస్ అపెలెట్ వెరిఫికేషన్ హ్యాస్ బీన్ టేకన్ అప్ ఇన్ ద విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ అండ్ ఫౌండ్ 563 ఇనెలిజిబుల్ పెన్షన్స్ 5%. అంటే వారు చేసిన కొద్దో గొప్ప వెరిఫికేషన్లోనే ఆల్రెడీ 563 పెన్షన్లు అనేవి బోగస్గా పెన్షన్లుగా తేలడం అయితే జరిగింది. సో వారందరికీ పెన్షన్స్ అనేవి క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. వచ్చే నెలలో పెన్షన్స్ అనేవి వస్తాయా రావా అని దానిపైన మనం మాట్లాడితే కనుక దాని గురించి ఇంకొక స్టెప్ అనేది ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇనెలిజిబుల్ పెన్షన్స్గా తేలిన వారికి వారి నుంచి కంప్లీట్ అమౌంట్ అనేది రికవరీ చేయాలని గవర్నమెంట్ అనేది చూస్తుంది. దాని గురించి కూడా ఇంకా మనం మాట్లాడితే కనుక ఇప్పుడు వెరిఫికేషన్ అనేది వారికి ఇంకొక అసెస్మెంట్ లాగా ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు వారి సదరం సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, సదరం సర్టిఫికేట్ ప్లస్ ఆధార్ కార్డు తీసుకొని వారి సచివాలయంకి వెళితే కనుక ఒకవేళ అది ప్రాసెస్ ఓకే అయిందంటే మన సదరం సర్టిఫికేట్ ఫేక్ కాదు, జెన్యున్గా సదరం సర్టిఫికేట్ ఉందని తెలిస్తే కనుక వారికైతే పెన్షన్స్ అనేది రావడమే జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక జరిగే అసెస్మెంట్లో కూడా అంటే దాంట్లో సదరం సర్టిఫికేట్ ఫేక్గా పెట్టారు, ఫేక్ పర్సన్ ఇతనికి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన హ్యాండిక్యాప్డ్ దాంట్లో చూసుకుంటే కనుక సదరం సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా. సో దాని ప్రకారం అయితే నేనైతే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వారికైతే ఇప్పుడు ఫేక్గా పెట్టారు, వారికైతే నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్స్ అనేవి రాదు. ఇంకొక ఛాన్స్ అయితే ఉంటుంది వారికి. తప్పకుండా ఈ అసెస్మెంట్లో వారైతే వారిది సదరం సర్టిఫికేట్ అనేది పక్కాగా ఉన్నట్టయితే వారికి నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది వస్తుంది యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మిగతా వారందరికీ కూడా ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు ఎంతమంది అయితే ఫేక్గా తేలినాయో వారందరికీ ఒక ఛాన్స్ అయితే ఉంటుంది వారిని ఇంకొకసారి ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే జెన్యున్గా ఉన్న వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఫేక్గా తేలే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో వారికి ఇంకొక అవకాశం అయితే ఉంటుంది. వారు తమ సచివాలయానికి వెళ్ళి మరొకసారి చెక్ చేయించుకుంటే కనుక దాంట్లో పర్ఫెక్ట్ ఉంటే మీకు నెక్స్ట్ మంత్ నుంచి ఎలాంటి టెన్షన్ ఉండదు, పెన్షన్స్ అయితే రావడమే జరుగుతుంది. ఇదండి కంప్లీట్గా 563 పెన్షన్స్ అనేవి రద్దు అయితే కాబోతున్నాయి. ఇది మరి మ్యాటర్. ఇంకా ఇది వాళ్ళు చేసిన కొద్దో గొప్ప 9, 10 డేట్స్లో చేసిన వెరిఫికేషన్ మాత్రమే. ఇంకా చాలా 4 లక్షల చేంజ్కి సంబంధించిన పెన్షన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మరి ఎన్ని బోగస్ పెన్షన్స్ అని తేలితేయో లేదో అందరైతే జాగ్రత్తగా ఉండడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదండి కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.